డివైన్ టాక్స్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరూ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి 1000 నోళ్లు కొనియాడిరి. శౌనకాది మునులందరూ ఇంకనూ సంశయాలు తీరనందున సుతునిగాంచి, ఓ మునితిలక, కలియుగమందు ప్రజలు అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరమందు తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మము అన్నింటిలో మోక్ష సాధన కొపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలో ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంటబడి చున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలవు ఉపాయమేమిటి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము. దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడా ప్రశ్న ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకోదగ్గనవి. కలియుగమంది మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరంను దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది కర్తృవు నొనర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టికర్తగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను తెలియజేయుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుము. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను. ఈ 4 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయంలో గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనము చేయవలెను. ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవిస్తారు. సూర్యుడు తులారాశియందున్న 4 రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అవుతారు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించి వారిని చూసి ఎగతాళి చేసినా కాని, వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారికి ఇహమందు అనేక కష్టాలు పాలు అవుతారు. వారికి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసలు పడతారు. అంతియేగాక అట్టి వారు 100 జన్మల వలకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కాని, గంగా నదిలో కాని, అఖండ గౌతమి నదిలో కాని స్నానము ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులు అవుతారు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసాల కంటే కార్తీక మాసము ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారుకున్న సకల పాపాలు హరించి మరుజన్మ లేక వైకుంఠమందు కలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనని కోరిక కలుగుతుంది. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా, కార్తీక వ్రతమును ఆచరించాలన్నా అసహ్యము కలుగుతుంది. ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమున చేతులారా విడవక ఆచరించవలెను. ఇటుల 4 రోజులు చేసిన వారు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమును ఆచరించి పురాణ శ్రావణము చేసి జాగారము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం
మిడిచినను నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభిస్తుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణాలు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మాలు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకముకు వెళ్ళెదరు. ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. ఓం సర్వేషం స్వస్తిర్భవతు. ఓం సర్వేషం శాంతిర్భవతు. ఓం సర్వేషం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి. 30వ అధ్యాయం సంపూర్ణం. రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం.